వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి హెయిర్ టిప్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే, జనరల్ గా అందరూ ఏంటంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు, కానీ హెయిర్ మనకు వద్దన్న పెరిగిపోతుంది అన్న వాళ్ళు అసలు రేరు, ఎవరు ఉండరు కదా. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైం మనకి ఉన్న హెయిర్ అనేది హెల్దీగా ఉండడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, అలానే ఉన్న హెయిర్ అనేది హెల్దీగా ఉండడం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే టిప్. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, చాలా మందికి హెయిర్స్ అనేవి చాలా డ్యామేజ్డ్ గా ఉంటాయి, రఫ్ గా ఉంటాయి, లేదంటే ఎండలోకి వెళ్తే డ్రై అయిపోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అందరూ నాకు. సో అలాంటి వాళ్ళు కూడా ఇటువంటి నేను చెప్పబోయే ప్యాక్ పెట్టుకున్నట్లయితే మంచి బెనిఫిట్ మాట. అంటే ఈ ఒక్క ప్యాక్ తో 3 బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా బాగుంది కదండి. చాలా ఈజీ మాట, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే మన పార్లర్లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. మినిమం హెయిర్ లెంగ్త్ బట్టి మనకి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాము. సో అసలు హెయిర్ లెంగ్త్ పక్కన పెట్టిన, హెయిర్ అనేది హెల్దీగా ఉండాలి అంటే చిన్న హెయిర్ అయినా పెద్ద హెయిర్ అయినా సరే మనకి స్కాల్ప్ కి ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాక్ స్కాల్ప్ అప్లై చేస్తూ రిమైనింగ్ అంతా టోటల్ హెయిర్ అంతా అప్లై చేయాలి. చేస్తే మనకి రూట్స్ కూడా చాలా చక్కగా స్ట్రాంగ్ గా వస్తుంది హెయిర్. ఓకేనా? హెయిర్ స్ట్రాంగ్ గా వచ్చి అట్ ద సేమ్ టైం మనకి లెంగ్త్ గా కూడా వస్తుంది, సాఫ్ట్ గా వస్తుంది. చాలా బాగుంది కానీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్యాక్స్ లో. సో ఈ ప్యాక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, అలోవెరా ఒకటి తీసుకుంటాం. ఇందులో అలోవెరా ఆల్వేస్ మనం చెప్తూ వచ్చాం ఎప్పుడైనా సరే. అలోవెరా ఇప్పుడు మనకి స్కిన్ పర్పస్ అలానే హెయిర్ పర్పస్ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అలోవెరాలో. సో అందుకని అలోవెరా ప్లాంట్ ని ఇంట్లో మీరు పెంచుకున్నట్లయితే ఏదో ఒక బ్యూటీ టిప్ మాత్రం కంపల్సరిగా మీకు ఉపయోగపడుతుంది అలోవెరాతో. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో పెంచుకుంటే మంచిది. నెక్స్ట్ చెప్పబోయేది ఆనియన్స్, ఉల్లిపాయ ఆల్వేస్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట నుంచి. సో ఉల్లిపాయ కూడా మనకి హెయిర్ రూట్స్ ని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఈ ఆనియన్ చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకి పెరుగు తీసుకుంటాం. పెరుగు ఎప్పుడు ఆల్వేస్ మనం హెన్నాలో కూడా కలుపుకుంటూ ఉంటాం. ఎందుకు? మాయిశ్చర్ బేస్ ఉంటుంది అన్నమాట. అంటే డ్రైనెస్ కంట్రోల్ చేస్తుంది పెరుగు కదా. మీకు డ్యామేజ్ ఉండదు. మనకు అలాగే సాఫ్ట్నెస్ కావాలన్నా, డాండ్రఫ్ ఉన్నా సరే, లేదంటే మనకి బాగా డ్రై అయిపోయి ఇప్పుడు స్ట్రైట్నింగ్లు, ఐరనింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా మాయిశ్చర్ అనేది హెయిర్ లోని తీసేస్తాం. సో అలాంటప్పుడు కూడా మనం ఈ పెరుగుని యాడ్ చేసినట్టయితే రీస్టోర్ అవుతుంది మాయిశ్చరైజర్, అంతే కదా. అప్పుడు హెయిర్ అనేది మీకు డ్రైగా డ్యామేజ్డ్ గా ఉండదు, స్ప్లిట్ ఎండ్స్ కూడా రాకుండా ఉంటాయి. అలానే ఎగ్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఎగ్ వైట్ ఓన్లీ. ఎగ్ ఎందుకంటే ప్రోటీన్, మనం ఏదైనా హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ కావాలి కదా. ఈ ప్రోటీన్ అనేది మనం ఇక్కడ స్కాల్ప్ కి ఇస్తున్నాం. స్కాల్ప్ కి ప్రోటీన్ ఇవ్వడం వల్ల మనకి మంచిగా హెల్దీగా హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది, రూట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. అలాగే లెమన్ తీసుకుంటున్నాం. లెమన్ ఎప్పుడు ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, స్కిన్ పర్పస్ అయితే ఫ్యూ డ్రాప్స్ అప్లై చేయడం అని చెప్తూ ఉంటాను కదా, అలానే హెయిర్ పర్పస్ కూడా మనకి డ్రాప్స్ ఓన్లీ. అంటే హెయిర్ కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్వాలేదు, ఒక హాఫ్ లెమన్ వేసినా పర్వాలేదు. డైరెక్ట్ లెమన్ పెట్టడం లేదు, ఇక్కడ మనకి మిక్సింగ్ చేస్తున్నాము, డైల్యూషన్స్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో లెమన్ ఎందుకు అంటే డౌట్ రావచ్చు. లెమన్ ఎప్పుడు మనకి డాండ్రఫ్ ఉన్న క్లియర్ చేస్తుంది, వాల్యూమ్ పెంచుతుంది కూడా, చిన్న షైనీ వస్తుంది లెమన్ వల్ల. సో ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి యూజ్ చేస్తామో చెప్పాను కదా, ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో ఇప్పుడు మనం చూద్దాం. చూస్తున్నారా, ఎగ్ వైట్ తీసుకుంటాం అన్నమాట. కంప్లీట్ ఎగ్ అక్కర్లేదు, ఓన్లీ వైట్. జస్ట్ చిన్న క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను నేను. ఎగ్ ని చిన్నగా బ్రేక్ చేసుకుంటే ఓన్లీ వైట్ వస్తుంది, ఎల్లో అక్కర్లేదు. చిన్న క్వాంటిటీ మాత్రమే చూపిస్తున్నాను నేను. ఓకేనా? ఎగ్ వైట్ ఇది. ఓకే. అలానే మనకి అలోవెరా ఆల్వేస్ ఎప్పుడు చెప్తా ఉంటాను కదా నేను. ఏం చెప్తానంటే, అలోవెరాలో పైన స్కిన్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతే లోపల ఒక జెల్ ఉంటుందని చెప్పాను కదా, ఇది జెల్. ఓకే. జస్ట్ ఫర్ శాంపిల్ చూపిస్తున్నాను. మీకైతే ఎవరి హెయిర్ అయినా సరే మన స్కాల్ప్ నుంచి అని చెప్పుకున్నాం కాబట్టి ఒక ఎగ్ తీసుకోండి, వైట్ ఓన్లీ తీసుకుంటారు కంప్లీట్ గా. అలోవెరా మనకి జెల్ ఎంత కావాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది మీకు. అది కూడా మీ హెయిర్ లెంగ్త్ బట్టి. నేను 2 టేబుల్ స్పూన్ చెప్పేది ఓన్లీ ఫర్ చిన్న పోనీటైల్కి మాట. ఓకేనా? జస్ట్ శాంపిల్ చూపించాను ఇక్కడ. ఫ్రెష్ ఎప్పుడు మనకి ఎంత చక్కగా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆనియన్ ఈ ఒక్కటి చిన్నది మనం మిక్సీ జార్లో వేయడం ఎందుకనేసి తురిమేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి జ్యూస్ వచ్చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ పైన స్కిన్ అంతా తీసేసి తురిమేసుకుందాం. ఈ ఒక్కటి మిక్సీ జార్లో వేస్తే మనకు అంతగా రాదు కాబట్టి ఈ విధంగా చేద్దాం.
మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనకి ఆనియన్ జ్యూస్ వస్తుంది. సో ఆనియన్ ఎప్పుడు మన హెయిర్ ని చాలా స్ట్రెంగ్తీగా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే చాలా వరకు ఎపిసోడ్ లో నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి కూడా చూపించాను అనమాట. మీకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా చెప్పాను కదా. ఆనియన్ అనేది అంత మంచి బెనిఫిట్ ఇస్తుంది మన హెయిర్ అనమాట. చూస్తున్నారు ఈ విధంగా చాలా ఈజీ కదండి. ఈ ప్రొసీజర్ అయితే ఈజీ కదా. ఇదివరకు కూడా చెప్పాను, ఒక టిప్ చెప్పాను. ఓన్లీ ఆనియన్ జ్యూస్ కూడా ఒక చిన్న బాటిల్లో స్ప్రే బాటిల్లో వేసుకుని హెయిర్ కి స్ప్రే చేసుకోమని కూడా చెప్పాను. అది కూడా మంచి హెల్దీగా ఉంటుంది, రీగ్రోత్ అనేది వస్తుందని కూడా చెప్పాను ఒక ఎపిసోడ్ లో. అది కూడా చాలా ఈజీ. ఓన్లీ రూట్స్ కి అయితే సరిపోతుంది. రూట్స్ మనకి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే స్కాల్ప్ ఒకటే కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు ఈ విధంగా చూడండి, సరిపోతుంది కదా. 1 టేబుల్ స్పూన్ చూసారా, చక్కగా మనకి జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఈ 3 మిక్స్ చేస్తున్నాం ఇలా చక్కగా. మనకి ఎంత హెల్దీ అయిన హెయిర్ వస్తుందంటే మనకి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే పెరుగు యాడ్ చేస్తాము, తర్వాత లెమన్ యాడ్ చేస్తున్నాము. సో స్టిక్కీనెస్ లేకుండా మనం కొద్దిగా టైం తీసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఫోమ్ లా వస్తుంది అన్నమాట. ఇక్కడ స్టిక్కీనెస్ అనిపించదు. సో హెయిర్ లెంగ్త్ బట్టి మనం పెరుగు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న పోనీటైల్ అంటే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో మనకి బౌల్ చిన్నది కాబట్టి ఇక్కడ సరిపెడుతున్నాను. ఇక్కడతో మిక్సింగ్ చేసుకునే విధానం మీకు అర్థమైంది అనుకుంటా. ఫైనల్లీ మనం లెమన్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇలా ముక్కలు లేకుండా నీట్గా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. కొద్దిగా టైం మీరు స్పెండ్ చేసినట్టయితే నీట్గా ముక్కలు లేకుండా నీట్గా మొత్తం మిక్స్ అయిపోతుంది. లేదంటే చిన్న మిక్సీ జార్లో వేసుకోవచ్చు. నేను శాంపిల్ కోసం మాత్రమే ఇక్కడ చిన్న బౌల్లో చెప్పాను కాబట్టి మీరు కొంచెం కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మనం లెమన్ తీసుకుంటాం, హాఫ్ లెమన్. చూస్తున్నారా, హాఫ్ లెమన్. అదే ఫేస్కి అయితే నేను ఆల్వేస్ ఏం చెప్తూ ఉంటాను, ఫ్యూ డ్రాప్స్ అంటాను. హెయిర్ కాబట్టి ఇప్పుడు హాఫ్ లెమన్ వేసాను, సరిపోతుంది. ఇప్పుడు చూడండి చక్కటి మంచి హెయిర్ మాస్క్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ప్రిపరేషన్ ఈజీగా అనిపించిందా? సో ఇది ఎక్కడైనా దొరకని వస్తువా చెప్పండి? ఆల్వేస్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండే వస్తువులతోనే మనం చెప్పుకున్నాం. చూసారా ఈ విధంగా. సో ఇప్పుడు మంచి హెల్దీ మాస్క్ అనేది మనకి ప్రిపేర్ అయ్యింది కదా. సో అప్లై చేసుకునే విధానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి మనకి ఎంత మంచి మాస్క్ ప్రిపేర్ అయ్యిందో. ఈ విధంగా చూడండి. ఇది ఏంటంటే ఈ చిన్న బౌల్ ఒక చిన్న పోనీటైల్కి అయితే సరిపోతుంది. హెయిర్ లెంగ్త్ బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే కాటన్ సహాయంతో కానీ లేదంటే బ్రష్ సహాయంతో కానీ ఫింగర్ టిప్పులతో కానీ ఫస్ట్ మనం అప్లై చేయాల్సింది స్కాల్ప్. సో స్కాల్ప్ కంటే నీట్ గా మన హెయిర్ ని పాపిడి తీసుకుని స్కాల్ప్ అంతా మనం అప్లై చేస్తాము. టాప్ టు అంటే ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం అప్లై చేస్తాము. సో కంప్లీట్ గా స్కాల్ప్ అంతా అయిపోయిన తర్వాత రిమైనింగ్ అంతా హెయిర్ కి అప్లై చేస్తాం. హెయిర్ కూడా రూట్స్ నుంచి ఎండ్స్ వరకు చివర్ల వరకు మనం అప్లై చేస్తాం. ఈ విధంగా కంప్లీట్ గా. ఓకే, ఈ విధంగా అప్లై చేస్తాం. చేసిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే నేను స్కిన్ కైనా హెయిర్ కైనా సర్టెన్ టైం ఇవ్వాలి అబ్జార్బెన్స్ కి. ఇక్కడ మనం ఇచ్చే టైం హాఫ్ ఎన్ అవర్. హాఫ్ ఎన్ అవర్ తర్వాత హెయిర్ ని చక్కగా చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి ఎంత చక్కటి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. సో షాంపూ వాష్ కూడా చేయాలి, ఓన్లీ వాటరే కాదు. ఎందుకంటే ఇందులో ఆనియన్ జ్యూస్ ఉంది కదా, కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి చల్లని నీళ్ళతో క్లీన్ చేసేసుకున్న తర్వాత షాంపూ పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఎగ్ ఉంది కదా, ఎగ్ కూడా మళ్ళీ స్మెల్ వస్తుంది, ఆనియన్ కూడా స్మెల్ వస్తుంది. కాబట్టి ముందు ఆర్డినరీ వాటర్తో రిన్స్ చేసేసుకున్న తర్వాత అంటే ఆర్డినరీ వాటర్తో ముందు మనం పెట్టిన ప్యాక్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు షాంపూ పెట్టండి. ఓకే, ఈ ప్యాక్ వల్ల మనకి ఏంటి అంటే రీగ్రోత్ కూడా వస్తుంది. ఇది వరకు ఊడిపోయిన హెయిర్ కూడా మనకి రీగ్రోత్ వస్తుంది అన్నమాట ఈ ప్యాక్ వల్ల. చూసారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మనకి. సో ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, అప్లై చేసుకోవడం ఈజీ, కాకపోతే కాస్త టైం మనకి. ఓకే, అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు లేదా వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఈ ప్యాక్ కానీ అప్లై చేసుకుని అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ వరకు అలా విడిచిపెట్టిన తర్వాత హెయిర్ వాష్ చేస్తే మంచి హెల్దీ అయిన హెయిర్ మీ సొంతం అవుతుంది. ఇది వరకు ఊడిపోయిన హెయిర్ కూడా రీగ్రోత్ వచ్చేస్తుంది. ఇంతకన్నా బెనిఫిట్స్ ఏం కావాలి చెప్పండి? లెంగ్తీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, అదే కదా అందరికీ మనకు కావాల్సింది. అంతేకాకుండా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటాను ఎవ్రీ టైమ్. మనకి ఎప్పుడైనా హెచ్బి లెవెల్స్ తక్కువ ఉంటేనే మనకి హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. మనం పెట్టిన ప్యాక్ అప్లై చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కానీ
ఇన్నర్ నుంచి సపోర్ట్ రావాలి అంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మనకి శుభ్రంగా హెచ్బి లెవెల్స్ బాగుండాలి. హెచ్బి లెవెల్స్ బాగుండాలంటే ఏం చేయొచ్చు మనం? బెల్లంతో చేసిన ఫుడ్స్ తినాలి, అలానే ఖర్జూరాలు తినాలి, నట్స్ తినాలి కదా, ఆకుకూరలు తినాలి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ మాట. ఇలాంటివన్నీ తింటేనే మనకి హెచ్బి లెవెల్స్ పెరుగుతాయి. హెచ్బి లెవెల్స్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మనం పెట్టిన ప్యాక్కి సపోర్ట్ ఇస్తాయన్నమాట. అంటే ఇన్నర్ నుంచి స్ట్రెంగ్త్ ఇస్తుందన్నమాట. ఓన్లీ ఎక్స్టర్నలే కాదు, ఇంటేక్ నుంచి కూడా మనకి స్ట్రెంగ్త్ ఇస్తేనే 100% రిజల్ట్ ఉంటుంది. సో ఈ ప్యాక్స్ ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు, అలానే జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. కాస్త టైము, కాస్త ఓపిక ఉంటే మన హెయిర్ ఎలా కావాలనుకుంటే అలా మన సొంతం చేసుకోవచ్చు. మీకు కాస్త టైం ఉండాలంతే, అంతే కదండి. సో ఈ టిప్స్ అన్ని, నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ అందుతున్నాయి అంటే ఖచ్చితంగా మన అందరం కలిపి సుమన్ టీవీ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ చెప్తాను. నేను మీ అందరి కోసం చెప్తూ నేను కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సుమన్ టీవీ వాళ్ళకి. మీ అందరికీ ఈ టాపిక్ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.